మాటలు కలిపినప్పుడే మన సంభాషణ సహవాసం నడుస్తుంది. అంతేగాని అన్నీ నాకు తెలుసులే అన్న నన్ను ఇంకా నీకు సౌండ్ ఉండదు. నువ్వు ఏది చెప్పపోయినా నాకు తెలుసు అంట. మరి దేవుడికి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, అకాయ్ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలుసు. కానీ ఇన్ని తెలిసిన దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడిలా రాడు, నీ వంటి నా వంటి సామాన్యుడిలాగా వస్తాడు. అది ఆయన గొప్ప మనసు. అలాగ మనతో వ్యవహరిస్తాడు కనుకనే ప్రార్థించండి అన్నాడు. మనతో దేవుడు వ్యవహరించడం ఎలాగునో మనకు తెలిసి ఉండాలి. సర్వజ్ఞుడిలాగా మనతో వ్యవహరించాడు అనుకో, ప్రార్థన చేయండి అని అడగాల్సిన అవసరం ఆయనకు ప్రార్థన చేసి చెప్పేది ఏంది? ఆయనకు తెలియదేంది? నీకు అప్పులు ఉన్నాయని తెలియదే? నీ పిల్లగాడికి ఉద్యోగం రాలేదని తెలియదా? నీ ఇల్లు బ్యాంకు కూడా జప్తు చేసే అవకాశం ఉందని తెలియదా? నీ పెళ్ళి పెట్రాకులు అయ్యేటట్టుందని తెలియదా? నీ శరీరంలో రోగం ఉందని తెలియదా? ఇంట్లో రైస్ అయిపోయిందని తెలియదా? పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవని తెలియదా? బట్టలు చినిగిపోయినాయి నీకని తెలియదా? తెలియదా దేవుడికి? మీరు చెప్పండి, తెలియదా? సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడని అర్థం. మరి అన్నీ తెలిసినోడికి మళ్ళీ మనం చెప్పటం ఏంటి? చేతస్థం కాకపోతే. మరి అన్నీ తెలిసినోడు మళ్ళీ ఎందుకు చెప్పమన్నాడు? అన్నీ తెలిసినోడు ఎందుకు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు? ఏం అడగకపోతే నీకు తెలియదేంది? అంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రబ్బాయ్ నేను దేవుడినే, నాకు అన్నీ తెలుసు. కానీ నీతో నేను వ్యవహరించేటప్పుడు, నీ దగ్గరకు వచ్చి నీతో వ్యవహరించేటప్పుడు, నీతో సహవాసం చేసేటప్పుడు నేను సర్వజ్ఞుడుగా వ్యవహరించను, అన్నీ తెలిసిన వాడిగా నీతో సహవసించను. నేను నీకు ఎట్లెట్లయితే తెలుసు నాకు అట్లట్లే తెలుసు అన్నట్టు నీ బోటి వాటిగానే నేను నీతో కూర్చుంటా. అర్థమైందా? కాబట్టి ఇక నువ్వు ప్రతిదీ నాకు చెప్పాల్సిందే. ప్రతిదీ చెప్పాల్సిందే. అందుకే కదా నేను పిలుస్తుంది, రోజు నా సహవాసానికి రావయా, కాసేపు కూర్చోవయ్యా, రోజు నా స్నేహానికి రామ్మా, కాసేపు కూర్చోమ్మా, నాతో గడుపమ్మా, నాతో గడుపయ్యా, కొంచెం టైం ఇవ్వండి అయ్యా. దేవుడికి అవసరమైంది బ్రదర్. దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అసలు మనం ఉంది ఆయనలో. మళ్ళీ ఆయన వచ్చి నాతో స్నేహం చేయండి, నాతో గడపండి, నాకు సమయం ఏంటి అడుక్కోవటం ఏంటి? నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అసలు దేవుడు లేని చోటు ఎక్కడుంది? ఏడు లేడా దేవుడు? నీ పడక గదిలో లేడా? నువ్వు బాత్రూంలో పోతే బాత్రూంలో లేడా? మళ్ళీ స్పెషల్గా నువ్వు నా దగ్గరకు రా, మందిరంలోకి రా, ప్రార్థనకు రా, పలానా ప్లేస్కి రా, ఆడు కూర్చుంటా నేను, నువ్వు రా, నాతో మాట్లాడు. ఏంది ఇది? అందుకే కొంతమంది తెలివిగల్లో ఎట్ట తయారయ్యారంటే, ఇదిగో దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయటానికి కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకురా ప్రార్థన చేయమంటే, దేవుడికి తెలియదు ఏముంది బ్రదర్? దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయడు. అలాగే మందిరం ఎగ్గొట్టాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ పెట్టినా ఉన్నాడు. ఈ రోడ్డు మీద లేడా? ఆ బాత్రూంలో లేడా? ఈ పడగదిలో లేడా? ఈ డైలాన్ రూమ్లో లేడా? అసలు ఎంతెందుకు నా దగ్గర లేడా? నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అని దేవుని సన్నిధి అని చెప్పబడిన మందిరానికి ఎగ్గొట్టాడు. వాడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. మరి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థన అవసరంలా. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మందిరానికే రావాల్సిన అవసరంలా అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలా. అంతటా సర్వాంతర్యామిగా ఉన్నమాట నిజమే, కానీ నీతో నాతో వ్యవహరించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని కోరుకుంటాడు. మనతో స్నేహం చేయటానికి ప్రత్యేకమైన స్థలమును ఎన్నుకున్నాడు. అదే దేవుని మందిరము. నువ్వు బజార్లమ్మడి తిరుగుచూ ఉంటుము, నేను బజారులో వారిని ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు బాత్రూంలో ఉండుము, నేను నిన్ను బాత్రూములో ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను.
నా సన్నిధికి రండి, నా సహవాసానికి రండి. ఇదిగో నేను కోరుకున్న స్థలం ఇదే, దీని మీద నా కనుదృష్టి నిలుచును అన్నాడు. నిత్యము నేను అక్కడ నివాసముందును అన్నాడు. దేవుని మందిరమునకు ఒక విలువిచ్చాడు. రండి నా సన్నిధికి అన్నాడు. అక్కడికి వచ్చేది ఏంది, ఆడబెట్టిన నువ్వు ఉండవులే అంటే ఒప్పుకోడు. కాదు రా, సర్వాంతర్యామిని అన్నమాట నిజమే, కానీ నీ కోసం సింగిల్ పర్సన్ లాగా, ఒక చోటుకు పరిమితమైన వ్యక్తిలాగా నేను ఉంటాను దా అన్నాడు. ఇప్పుడు ఒక చోటుకు పరిమితమైన వ్యక్తి అంటే ఇప్పుడు షాలేము రాజు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? నో, చిలకలదూరిపేటలో తండ్రి సన్నిధిలో దొరుకుతాడు వాడు. అవునా? ఎందుకు? ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన వాడు. కర్నూలులో, అనంతపూర్లో, చిత్తూరులో, కడపలో, నెల్లూరులో అన్ని చోట్ల ఉండడు. వానితో నువ్వు వ్యక్తిగతంగా కాసేపు గడపాలి, సమీపంగా చూడాలి, వాని చేయిని మీ నెత్తి మీదికి రావాలి, వాని మాట నువ్వు వినాలి, వాని సహవాసం చేయాలి, కాసేపు ఆయనతో ముఖాముఖి గడపాలంటే ఆయన ఎక్కడున్నాడు అక్కడికి రావాల్సిందే నువ్వు. అందుకే వచ్చావు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా సర్వాంతర్యామి. ఇప్పుడు మీ అందరి సెల్ ఫోన్లో షాలేమన్న తెలుసు మీకు. ఇప్పుడు నువ్వు బయటికి పోయి ఆ బాత్రూంలో పోయి సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏమంటే తండ్రి సన్నిధిని కొట్టు, కుప్పలు వీడియోలు వస్తాయి. బాత్రూంలో కూడా షాలేమన్న ఉంటాడు. ఇంకేం అవసరం, నేను ఇంకా సన్నిధికి పోయి అవసరం అంటే ఎట్లా కుదరదు. అక్కడేమో ఆల్రెడీ మాట్లాడిన విషయాలు మాత్రమే నీ దాకా వస్తాయి. అలా కాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో, నేను పర్టికులర్గా నీతోనే మాట్లాడిన మాటలు కొన్ని నీకు దక్కుతాయి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేదో పెద్ద మునగాండని చెప్పట్లా. ఇప్పుడు వీడియో చూసావనుకో, వీడియోలో 100 మందికి మాట్లాడిన మాట నీకు వచ్చిద్ది. ఇప్పుడు వంశీ ఉన్నాడు నాకు అందుబాటులో. వంశీతో 4 మాటలు మాట్లాడాను నేను. ఆ వీడియో నీకు వచ్చింది. అందులో కూడా షాలేమన్నే కనపడతాడు, కానీ మాటలు నీ కాదు, అవి వంశీతో మాట్లాడినాయి. అవునా? నువ్వు కూసో. అట్లా కాకుండా నీతో వ్యక్తిగతంగా నేను మాట్లాడాలంటే నువ్వు వ్యక్తిగతంగా నన్ను ఖచ్చితంగా కలవాల్సిందే. అది నేను చిలకలూరుపేటలో ఉంటే చిలకలూరుపేటకు రావాల్సిందే, భవిష్యత్తులో విజయవాడకు పోతే విజయవాడకు రావాల్సిందే, చిరాకు పుట్టి హైదరాబాద్ పోతే హైదరాబాద్కి రావాల్సిందే. ఇవన్నీ నాకు వద్దని కర్ణాటక పోయాను, కర్ణాటక రావాల్సిందే. అక్కడ చిరాకు పుట్టి తమిళనాడు చేరాను అనుకో, తమిళనాడుకు రావాల్సిందే. నేను యాడుంటాడు, నేను కావాలంటే అంతే. బ్రదర్, అర్థమైందా? అలాగ నువ్వు వస్తేనే నీతో మాట్లాడే కొన్ని మాటలు నీకు దక్కుతాయి. ఫలానా రోజు నేను షాలేమన్నతో కూర్చున్నాను, షాలేమన్న చుట్టూ చాలామంది ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, నాతోనే మాట్లాడాడు, దాదాపు అరగంట మాట్లాడాడు, ఎన్ని సంగతులు మాట్లాడాడు నీకు తెలుసా అంట. పర్సనల్గా నీకు సంబంధించిన మాటలు నేను నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నువ్వు నేనున్న చోటుకే రావాలి. ఏదో వీడియోలో 4 మాటలు వినేస్తానంటే అవి సంఘములో అందరికీ మాట్లాడిన మాటలు, అవి నీకు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాత్రం నువ్వు వ్యక్తిగతంగా నన్ను కలవటం ఎలాగూ తప్పదో, అలాగున్న సర్వాంతర్యమైన దేవుడు నీ కోసం ఒక వ్యక్తిగా షాలేమన్న కూర్చున్నట్టు కూర్చుంటాడు రమ్మని. ఒకవేళ నువ్వు ఆయనకి ఏకాంతంగా అందుబాటులోకి వచ్చావనుకో, అప్పుడు అచ్చంగా నీతోనే మాట్లాడతాడు. అవి నీకు దక్కే మాటలు. అది ఏకాంతంగా దేవునికి సమయం ఇచ్చుట. అందుకే రమ్మన్నాడు, నా పావురమా, నా నిష్కళంకురాలా, మృదు మధుర సుందర నారీమణి, ఎదపవళించు నా ప్రాణేశ్వరి, ఒక చూపుతో నీ వాడనైతి, ఒక పిలుపుతో నీ వశమైతి,
పావురమా నా పావురమా నా నిర్మల హృదయమా నా పావురమా. పరమగీతము 2వ అధ్యాయములో దేవుడు రాయించిన మాటలవి. చాలా అద్భుతంగా మాట్లాడతాడు అందులో. పావురమా, బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటలను ఆశ్రయించు పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని పిలుస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీ స్వరం వినటానికి ఇష్టపడతాడు. ఇందాక నేను పాడినట్టు పిలుస్తాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాల్ని పిలిచినట్టు పిలుస్తాడు తమ్ముడు నిన్ను. నా కుమారుడా రా, దా కాసేపు కూర్చుందాం, దా మాట్లాడుకుందాం దా. మనకేమంత టైం దొరకదు. లోకులతో గడపొద్దు, దరిద్రులతో. మనమేమో చెత్తతో గడపటం ఎక్కువ, ఆయనతో గడపటం తక్కువ. అదే మన దరిద్రానికి మూలం. అంత పెద్ద ఆయన నీ కోసం వచ్చి కూర్చొని నీ కోసం ఎదురు చూస్తే రాకపోవటం ఎంత దరిద్రం. మళ్ళీ శాలేమన్న నీ కోసం ఎదురు చూస్తున్నా అంటే పరిగెత్తుతావు. ఏసయ్య ఎదురు చూస్తున్నాడు అంటే నేను లెక్క కూడా చెయ్యవు. అదే దరిద్రం. ప్రతిరోజు కొంత సమయం నీవు ఆయనతో గడుపునట్లు సిద్ధపరచుకో. ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. ఏకాంతముగా ప్రతిరోజు ఆయన దగ్గరకు అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు మందిరంలో కూర్చుంటావో, నీ ఇంట ఒక గదిని కేటాయించుకుంటావో. అలాగే బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా చెప్తున్న రక్షణను కొనసాగించుకోనున్నట్లు ప్రతి దినము నీవు దేవునికి సమయం ఇవ్వాలి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. టైం టైం దేవునికి టైం ఇవ్వలేనంత బిజీ కావద్దు. నువ్వు పాస్టర్ అయినా సరే దేవునికి టైం ఇవ్వకపోతే మరమరాలండి, మరమరాలు, బఠానీ, పల్లి, బఠానీ, చనే చనే అనుకుంటే తిరగాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం చేయలేవు. నువ్వేదన్నా సాధించాలి, ఏదన్నా ఫలించాలి అంటే మర్యాదగా దేవునికి అందుబాటులోకి పోవాలి. ఖచ్చితంగా దేవునికి టైం ఇవ్వాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని స్వరం వినాలి, దైవశక్తితో నింపబడాలి, ఆ ప్రభావంతో నింపబడి పని చేయాలి. అలా చేసి చూడు, విస్తారమైన ఆత్మల కార్యం జరిగిద్ది, రక్షణ కార్యం జరిగిద్ది అంతే. అయితే ఇక్కడే యుద్ధం. దేవునికి సమయం ఇవ్వకుండా వాడు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎట్లనన్నా వాడిని ఎదిరించి వాడిని తొక్కి నువ్వు దేవునికి టైం ఇవ్వాలి. పెద్ద ఫైటింగ్ అది. నీ శరీరం ఒప్పుకోదు. కాసేపు దేవునితో కూర్చుందామంటే సినిమా పెట్టుకొని కూర్చో, 3 గంటలైనా సరే కదలదు శరీరం. అసలు దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక అరగంట కూర్చుందాం దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలు అని చెప్పు నువ్వు, అది రాదు. కాసేపు నిద్రపోయిపోదాం అంటది. సైతానుగాడికి సరుకు అందించేది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. అది నీ శరీరమే, నా శరీరమే, మన శరీరమే. బ్రదర్, ఎంతమంది ఒప్పుకుంటారు? లోక సంబంధమైన చెత్తతో గడుపు, నీకేం ఇబ్బంది ఉండదు. కాసేపు 1 గంట సేపు ఏకాంతంగా పోదాం రమ్మని పిల్లు. ఈ శరీర సంబంధులైన మనుషులు ఎంత అడ్డుపడతారో నేను చెబుతున్నా. బాప్తిసం అందబోయే వాళ్ళకి చెప్తున్నా, పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా. సాధ్యమైనంత వరకు దేవునికి అందుబాటులోకి పోకుండా నిన్ను చెడగొట్టేవాళ్ళే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ముందుకు నెట్టేవాళ్ళు ఉండరు. ఏ కాడికి నిన్ను వెనక్కి లాగేసరికే ఉంటుంది. నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నిన్ను ఆత్మీయంగా చల్లార్చేసరికే ఉంటుంది, బలహీనపరిచేసరికే ఉంటుంది, కానీ భక్తికి రేపేసరికి ఉండదు. మరేం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటాడు. నిన్ను నీవే రేపుకోవాలి, నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి, నిన్ను నువ్వే హెచ్చరించుకోవాలి, నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే అబ్జర్వ్ చేసుకుంటా. అరే నేను కొంచెం దిగజారిపోతున్నానని నీకు గ్రహింపగలిగితే వెంటనే తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని అందుబాటులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనతో వ్యవహరించటం అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. దేవుడు అసలు ఎలా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండువాడైనా నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లే ఒక ప్రదేశానికి
కట్టుబడి ఉంటాడు నీ కోసం. ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు తోటలోకి వెళ్తాను అనుకో, ఆడు కూర్చుంటాడు వచ్చి, సర్వాంతర్యామి అయినా నా కోసం తోటకు పరిమితమై కూర్చుంటాడు. నేను ఏ చెట్టు కింద పోయి కూర్చుంటాను ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు, వీడు వస్తాడు కదా ఈరోజు రాలేదేందని. అర్థమైందా? నా కోసం అలాగ ఒక స్థలమునకు తన్ను తాను కేటాయించేసుకుంటాడు. నేను ఏ గదికి రోజు ప్రార్థనకు వస్తానో ఆ గదిలో ఆ రోజు వచ్చి కూర్చుంటాడు, రోజు వచ్చి కూర్చుంటాడు. మా ఆవిడ వస్తాడు ఈరోజు అని. జోక్ కాదు, నిజం. ఇది అర్థమైతే ఒక్కరోజు కూడా నువ్వు ఆయనతో గడపకుండా ఉండలేవు. సర్వాంతర్యామి అన్నమాట నిజమే, కానీ మన కోసం ఒక స్థలమునకు కట్టుబడి ఉంటాడు. అది మన కోసమే ఆ సౌకర్యాన్ని ఇచ్చాడు ఆయన. రెండవది, సర్వజ్ఞుడే కానీ మనతో సహవాసం చేయడానికి అన్ని తెలిసినవాడుగా రాడు. ఏమీ తెలియని వ్యక్తి వలె వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చుంటే నువ్వు చెప్పే ప్రతి మాట వింటాడు, నువ్వు ఏడిస్తే ఓదారుస్తాడు, నువ్వు నవ్వితే తను నవ్వుతాడు. అంతా ఒక స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు నీతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. ఒక నమ్మకమైన స్నేహితురాలు నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుందో అలాగున నా ప్రభు నీతో ఉండగలడు. అందుకే భక్తులు పాడుకుంది, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. ప్రైజ్ ది లార్డ్. మరి అట్లయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదన్న, మరి ఆయన సంగతి ఏంది? ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య దగ్గరికి నడిపిస్తాడు. ఎలియేజరు రెబెకా అని ఇస్సాకు దగ్గరకు నడిపించినట్టు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య సన్నిధికి, యేసయ్య దగ్గరకు తీసుకెళ్తాడు. ఆయన మాటకు లోబడి అక్కడికి దగ్గరికి వెళ్ళామనుకో, మనం పరిశుద్ధాత్మ మనకు చెప్పిన మాట విని ప్రభు సన్నిధికి వెళ్ళామనుకో, మందిరానికి కానీ ఏకాంతానికి కానీ ప్రార్థనా గదికి కానీ మనం వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోసం యేసయ్య ఉంటాడుగా. యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ మనల్ని తెచ్చాడుగా. అక్కడికి పోయినాక యేసయ్యతో మనం ఏం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో పరిశుద్ధాత్ముడే మనకు ప్రేరణనిస్తాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయుటో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచు మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆయన మన పక్షంగా మొర్రపెడతాడట, విజ్ఞాపన చేస్తాడట. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పని అది. ఇదిగో ఇక్కడ దాకా నేను నడిపించి ఆయన సన్నిధికి తెచ్చి ఈరోజు కొన్ని విషయాలు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఇలాగునే ప్రతిరోజు నిన్ను ప్రార్థనా గదికి నడిపిస్తాడు. ప్రార్థనా తోటకో, లేదా ప్రార్థన మందిరానికో, లేదా ప్రార్థనా గదికో. పద నీకోసం ఆయన చూస్తున్నాడు, పద యేసయ్య వచ్చి కూర్చున్నాడు, పద అని మాట్లాడుతుంటాడు. మనసులో నీ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఈరోజు నేను తండ్రితో కూర్చోలేదే, ఈరోజు ఆయనతో మాట్లాడలేదే, ఈరోజు ఏకాంత ప్రార్థనకి వెళ్ళలేదే, కాసేపన్నా యేసయ్య ముందు కూర్చోలేదే అని నీకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలుసా? నీ సొంతంగా నీలోనున్న పరిశుద్ధాత్మ నీకు ఇచ్చే ప్రకంపనలు, ప్రేరణలవి. దేవునికి సంబంధించి నీకు వచ్చే ఆలోచనల్లో పెక్కు భాగము పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పుట్టించేవే. ప్రార్థన చేసుకోకపోతే, ఏకాంతంగా తండ్రితో గడపకపోతే ఎంతమందికి గలిబిలిగా ఉంటుంది? చేతులు ఎత్తండి. ఏ రోజన్నా నేను కాసేపు దేవునితో గడపకపోతే, ఏకాంతంగా గడపకపోతే నా మైండ్లో ఉండదన్న, గలిబిలిగా ఉంటుంది, ఏదో కలవరంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది అన్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి. నాకు కూడా అంతే ఉంటుంది, నా లక్షణం, నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. మీ అందరికీ ఉందా? నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగా ఉందా? రైట్, ఆ ఫీలింగ్ నీలో ఉందంటే పరిశుద్ధాత్మ కదలికలు నీలో జరుగుతున్నాయి, ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు.
ఆయన నీలో పుట్టించే వేదన అది. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా. ఈ మాటలు గైకోనండి, ధన్యులవుతారు. ప్రతిరోజు మనం ఆయన సన్నిధికి నడిపించబడాలి. మన కోసం ఆయన ఒక వ్యక్తిగా కూర్చొని చూస్తూ ఉంటాడు. మన సంగతులన్నీ ఆయనతో ముచ్చటించాలి, మనసు విప్పి మాట్లాడాలి. నీకు ప్రియమైనటువంటి స్నేహితునితో, స్నేహితురాలితో నువ్వు మనసు విప్పి అన్ని సంగతులు పిచ్చాపాటి ఎలా మాట్లాడతావో యేసయ్యతో అలా మాట్లాడుకోవచ్చు నువ్వు.